లడ్డూల్లా తయారైన మన ఫుల్ గోల్ కపీస్ ఎప్పుడెప్పుడు పిల్లలు పెడతాయని వెయిట్ చేస్తుండగా సడన్ గా ఇది ఒక పిల్ల అలా తిరుగుతూ కనిపించింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా బ్రీడింగ్ కేజ్ షిఫ్ట్ చేస్తా. ఫస్ట్ బ్యాచ్ పెట్టిన ఎగ్జాక్ట్ 25 డేస్కి అయితే మనకి ఈ సెకండ్ బ్యాచ్ పెట్టడం స్టార్ట్ చేశాయి. ఫస్ట్ బ్యాచ్లో అయితే 2 ఫీమేల్స్ కలిపి 34 బేబీస్ పెట్టాయి. ఫస్ట్ బ్రీడింగ్ కదా, సో పెద్దగా పిల్లలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఇప్పుడు మాత్రం ఒక్క ఫీమేల్ కలిపి 44 బేబీస్ పెట్టింది. ఎగ్జాక్ట్గా అయితే 52 బేబీస్ పెట్టింది. బట్ దాంట్లో 8 చనిపోయి. కొన్ని బేబీస్ ఏంటి బ్రో డార్క్ షేడ్లో ఉన్నాయని అడగండి. అవి మెటల్ రెడ్లెస్ బేబీస్. అన్నీ ఒకరోజే పుట్టాయని చెప్పి అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసా. పుట్టిన తర్వాత ఫస్ట్ ఫీడ్గా అయితే మనం మైక్రోవామ్ ఇచ్చేస్తున్నాం. అంతా మైక్రోవామ్ వీటికే పెట్టేస్తావా బ్రో అంటే నో, మిగతా ఫిషెస్ కూడా ఇదే వేస్తా. ఆర్టీమియాకి అయితే ఆల్టర్నేట్గా నేను మైక్రోవామ్ యూజ్ చేస్తున్నా. అరౌండ్ 1 మంత్ వరకు అయితే నేను మైక్రోవామ్ని ఆల్టర్నేట్గా ఫీడ్ చేస్తూ ఉంటాను. నాట్ అన్ ఇష్యూ. పుట్టిన 24 అవర్స్ తర్వాత మైక్రోవామ్ వేస్తున్నానేమో, మైక్రోవామ్ వేయగానే ఆతురతగా వచ్చేస్తున్నాయి. కొన్ని అయితే ఫీడింగ్ కూడా స్టార్ట్ చేస్తాయి. మీరే చూసుకోవచ్చు ఎంత యాక్టివ్గా ఫీడింగ్లో ఉన్నాయో. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.